ఆనపకాయ లేదా సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఆనపకాయని పైనున్న చెక్కుని తీసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకుని, నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు గనక స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలోకి కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనపకాయ అనేది లేతగుంటే పచ్చడి అనేది టేస్ట్ అనేది బావుంటుంది. స్టవ్ మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఆనపకాయలను ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. 2, 3 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లిపాయలు. ఎప్పుడు కూర పప్పులోకి కాకుండా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పేసుకొని మూత పెట్టుకొని మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా చింతపండేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ జేసి చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ వేడికి చింతపండనేది మగ్గిపోతుంది. పచ్చడి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మిక్సీ జార్‌లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న ఆనపకాయలేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ బావుంటుంది. స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయ కూడా యేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పచ్చళ్ళేసాను గాబట్టి ఇందులో ఎయట్లేదు. కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడేసుకోవాలి. నూనెలోనే 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ జేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి రెడీ. మీకెవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోసలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పు, కూరలా కాకుండా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది.